దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మరి శ్రీనివాసన్న వారి కుటుంబానికి, అరుణ్ కుమారున్న వారి కుటుంబానికి, వారికి ఇచ్చిన కుమారులకును, కోడళ్లకును, మనవరాళ్లకును సమాధానము మీకందరికీ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దైవజన్మ, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు ఈరోజు మనము విందాము. ప్రాముఖ్యంగా దేవుని వాక్యంలో నుండి రోమీలకు రాసిన పత్రిక, రోమా పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రాశారండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనము మాత్రమే ఈ సందర్భంలో జ్ఞాపకము చేసుకుందాం, కొంత మటుకు ధ్యానం చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనము ఇంపార్టెంట్. మనకు 31వ వచనం చదవచ్చు. ఎవరైనా గట్టిగా స్పష్టంగా చదవాలి. ఏమన్నది అక్కడ? రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 32వ వచనం మాత్రమే. ఇట్లుండగా ఏమందుమో దేవుడు మనకు విరోధి ఎవడు? ఇది అద్భుతమైన మాట. ఏంటంటే తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? ఇక్కడ మనము ఆలోచించవలసిన మాట 32వ వచనం. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా మీకు. అందరు చదవాలి. ఏమనింది? అందరు చదవాలి. బైబిల్ ఉన్న వారందరూ కూడా, అన్ని భాషలు అందరు చదవాలి. తన సొంత కుమారుణ్ణి ఇక్కడ తన సొంత కుమారుణ్ణి ఇచ్చేశాడు. పెంపుడు బిడ్డను కాదు, పక్క వాళ్ళ బిడ్డను కాదు, తన సొంత కుమారుణ్ణి మన కొరకు ఇచ్చివేశాడు. మన కొరకు అనే మాట అద్భుతమైన మాటగా ఆ వచనంలో చూస్తూ ఉంటున్నాం. ఒకసారి మనము అక్కడ ఆయనతో కూడా మనకు సమస్తమును ఎందుకు అనుగ్రహించడు అంటాడు. సమస్తమును అనుగ్రహించాలని దేవుడు మనకు ఫస్ట్ యేసుక్రీస్తు వారిని ఇచ్చాడు. యేసుక్రీస్తు వెనకాల ఏమున్నదో ఎవరికి అర్థం కాదు. యేసుక్రీస్తు అంటే మనకు ఆయన అంటాం, కానీ మరి దేవాది దేవుడు అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే అనుభవంతో పౌలు గారు అంటూ ఉన్నారు కదా. ఎందుకొరకు ఇచ్చాడంట? ఎందుకొరకు ఇచ్చాడంట? 32వ వచనంలో మళ్ళొకసారి గట్టిగా చదవండి. సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించాడట. ఎందుకొరకు అప్పగించాడు? దేని కొరకు అప్పగించినాడు? మన అందరి కొరకు ఆయనను అప్పగించినాడట. ఎందుకొరకు అప్పగించినాడు? దేనికి అప్పగించినాడు? ఉద్యోగానికా, హోదాకా, కుర్చీకా? కాదండి. వాస్తవానికి దేవాది దేవుడు మనం ఎప్పుడు కంఠపాఠంగా కంఠస్థము ఒక శ్రేష్టమైన మాట చెప్తాం. ఏంటి అంటే యోహాను సువార్తల 3వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే
దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకము అంటే లోకమున్న ప్రతి మనిషిని, ప్రతి ఒక్క కుటుంబాన్ని. మరి శ్రీనివాసన్న కుటుంబాన్ని కావచ్చు, అరుణన్న గారి కుటుంబాన్ని కావచ్చు, మరి దూర ప్రాంతంలో ఉంటున్న సామేలయ్య గారి కుటుంబము కావచ్చు, ఇక్కడ ప్రతి ఒక్కరి యొక్క కుటుంబాలను, ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే మాట చూస్తున్నాం. మరి ఆయన ప్రేమించినాడు కాబట్టి తన సొంత కుమారుణ్ణి మన కొరకు అప్పగించినాడు. దేనికి అప్పగించినాడు? ఎందుకొరకు అప్పగించినాడు? యేసుక్రీస్తు వారు వచ్చింది ఎందుకొరకు? దేవుడు మానవుడికి వచ్చాడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అనే మాట చూస్తాం. ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి వచ్చినాడు. యేసుక్రీస్తు వారు ఎందుకొరకు వచ్చినారంటే మాదిరి జీవించడానికి, అనగా ఒక మనిషిగా మాదిరి చూపించడానికి వచ్చాడు. ఒకటి. రెండవది, ఆయన వచ్చింది ఎందుకొరకంటే మరి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించడానికి వచ్చినాడు, కానీ శిక్షించడానికి రాలేదు. నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చినారు అని బహు స్పష్టంగా మరి వాక్యం మనకు బోధిస్తుంది. అంత మాత్రమే కాదు, మరి అనుభవంతో అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చెను. రక్షించాలి అంటే, రక్షణ రావాలి అంటే మూల్యము చెల్లించాలి. ఎందులో నుంచి రక్షిస్తాడు? స్టార్టింగ్ లో విన్నాము, మత్తయి 1:21 ప్రకారము తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించడానికి వచ్చాడు. ఈ పాపము మనిషిని ఏం చేస్తూ ఉంది అంటే, ఈ పాపము మనిషిని పాడు చేస్తుంది. పాపము మనుషులను ఏమి చేస్తుంది అంటే రోగాల పాలు చేస్తుంది, దుఃఖాన్ని తీసుకుని వచ్చింది, వ్యసనాలను తీసుకుని వచ్చింది, బాధను తీసుకుని వచ్చింది. ఒక్క మాట చెప్పాలంటే పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు భుజించవద్దన్న ఫలములను భుజించడమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. కాబట్టి ఈ యొక్క వృక్ష ఫలములు దినమున నీవు నిశ్చయముగా ఏమైతావు? చచ్చదవని చెప్పిన గాని చాలా ఉన్నాయి, కానీ ఈ చెట్టు ఫలము నువ్వు తినొద్దు అన్నాడు. తినొద్దు అన్నదే తినేటట్లు చేసింది అపవాది. తినడం బట్టి ఏమైంది? అక్కడికి వెళ్ళి వెలివేయబడ్డారు. ఎన్నో అక్కడ ఉన్నాయి, అందులో జీవవృక్షముల ఫలము కూడా ఉన్నది, కానీ జీవవృక్ష ఫలాలు భుజించకుండా ఎన్నో రకాల అక్కడ చెట్లున్నాయి, ఎన్నో రకాల అక్కడ ఫలాలు ఉన్నాయి, కానీ తోట మధ్యలో ఉన్న మంచి చెడులు తెలుగునిచ్చు వృక్ష ఫలములను నువ్వు భుజించొద్దు అని చెప్పిన గాని, చెప్పలేదంటే ఎట్లా, చెప్పిన గాని అదే ఫలము తినేటట్లు చేసింది అపవాది. తినడం బట్టి ఏమైపోయింది? వారి దిగంబరత్వాన్ని, అంటే వారి యొక్క మహిమ వస్త్రాలు వెళ్ళిపోయినాయి. ఏమైంది? వెళ్ళిపోయినాయి, మహిమ వస్త్రాలు వెళ్ళిపోయినాయి. రెండవది, వాళ్ళకు సిగ్గు అనేది ఏర్పడింది. మరి మూడవది, వారు ఆ ఏదేను వనములకి వెళ్ళి వెలివేయబడ్డారు. వాస్తవానికి అనుదినము దేవుడు వచ్చి వారితో ముఖాముఖిగా మాట్లాడేవాడట, ఆదాము అవ్వలతో. ఎప్పుడైతే దేవుడు భుజించవద్దన్న ఫలములు తిన్నారో వాళ్ళు తినను బట్టి వాళ్ళు దాక్కున్నారు, అంటే భయపడుతున్నారు. ఆదామా ఎక్కడ అంటే, ప్రభా ఇదిగో తోట మధ్యలో చెట్టు చాటు దాకా. ఎందుకొరకు? ఎవరు నిన్ను భయపెట్టారు? పాపము మనిషిని భయపెడుతుందండి, దాగుకునేటట్లు చేస్తాది. ఎందుకొరకు? ప్రతిరోజు ధైర్యంగా వచ్చేవాడు కదా అని అంటే రియల్ గా సమాధానం రాలేదు. నేను భుజించవద్దన్న ఫలములు భుజించడం అంటే ఇదిగో ఈ స్త్రీ అంటున్నా,
రియల్గా అంటే బొంకడము అనేది స్టార్ట్ అయింది. భార్య మీద బొంకుతున్నాడు. ఇదిగో ఈ స్త్రీ, మొదటి స్త్రీ ద్వారా ఏమొచ్చింది? పాపము వచ్చింది, దుఃఖము వచ్చింది, కష్టము వచ్చింది. అందుకొరికి అక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను భుజించవద్దన్న ఫలములు తిన్నావు కాబట్టి నీ నిమిత్తము నీ కొరికి ఈ భూమి శపించబడింది. అప్పటి వరకు పచ్చగా ఉన్న ఆ యొక్క ఫలవృక్షాలలో ఏమి వచ్చిందంటే గచ్చు పొదలు, ముండ్ల తుప్పులు పుట్టినాయట. అప్పటిదాకా ముండ్ల తుప్పులు లేవు. పాపము ఎప్పుడైతే చేశారో పాపము అనే ముళ్ళు అక్కడ వచ్చేసిందండి. శ్రమలు వచ్చాయి, చెమట కారడం మొదలు పెట్టారు. నీవు బ్రతుకు దినములు అన్నిటిను చెమట కారుస్తావు అని చెప్పేసి ఏదేని వనంలోకి వెళ్ళి వెలివేయబడ్డప్పుడు వాళ్ళు ముళ్ళను శుభ్రము చేసుకుంటూ వచ్చారు. రియల్ గా అప్పుడు దేవుడు ఒకటి చేశారు, వాళ్ళ సిగ్గులు కప్పడానికి వారి కొరకు ఒక పశువును వధించడం జరిగింది. ఎవరు ఆ యొక్క పశువు అంటే యేసుక్రీస్తే. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అక్కడ ఒక మరి పశువును వధించినట్లు చూస్తున్నాం. కాబట్టి వారి కొరకు వాళ్ళు అప్పటి వరకు సిగ్గు కొరకు ఏం చేశారు? అంజూరపు ఆకులను కచ్చడలుగా చేసుకుని కట్టుకున్నారు. ఎందుకొరకు? సిగ్గును కప్పుకోవడానికి. అంటే మానవుని యొక్క బుద్ధి తాత్కాలికమైన బుద్ధి. ఆకులు ఎండకు ఎండిపోతాయి, గాలి వస్తే ఎగిరిపోతాది, సిగ్గు అనేది బయటపడుతుంది. అందుకొరకే దేవుడు నీ సిగ్గు మరి ఆయన కప్పడానికి ఆయన చర్మపు చొక్కాయలను వేసినట్లు చూస్తున్నాం. అక్కడ బలి అర్పించబడ్డట్లుగా చూస్తున్నాం. ఆ యొక్క బలి పశువు ఎవరు కాదు, యేసుక్రీస్తు వారే. కాబట్టి ఆయన నీ కొరకు నా కొరకు ఏం చేశాడంటే, మొదటి పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం బైబిల్ త్వరకు తీసి చదవాలి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు. ఎవరి కొరకు బాధపడ్డాడంట? మీ కొరకు. యేసుక్రీస్తు యొక్క భూమి మీద ఏమి చేయబడ్డాడట? శ్రమ పెట్టబడ్డాడు. మీ కొరకు బాధపడ్డాడట. నా కొరకు, నీ కొరకు, మనందరి కొరకు. ఎందుకొరకు? ఈ యొక్క బాధ ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే అపవాది ఆజ్ఞను అతిక్రమించడం బట్టి మన బాధను ఆయన భరించడానికి ఈ యొక్క భూమి మీదకి వచ్చారు. ఎందుకంటే మనకు విశ్రాంతిని ఇవ్వడానికి, మనల్ని రక్షించడానికి, మనల్ని బ్రతికించడానికి, మనకు నిత్యరాజ్యం ఇవ్వడానికి. అందుకొరికే యేసుక్రీస్తు వారు అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే 2వ అధ్యాయం 21వ వచనం. మరొకసారి మీద క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడంట. ప్రియమైన నా సహోదరి, నాకే వచ్చింది బాధ, నీ బాధ ఆయన భరించినాడు. ఆయన భూమి మీద మరి మీకు సుఖము ఉంటదని ఎప్పుడు చెప్పలేదని, లోకంలో మీకు శ్రమలు కలుగును అన్నాడు. ఆయనను ధైర్యము తెచ్చుకునండి అన్నాడు. నేను జయిస్తాను అన్నాడు. ఆయన జయించినాడు. ఆయన విశ్వాసం ఉంచిన వాడు కూడా జయిస్తాడు. కాబట్టి పాపము వలన మానవునికి రోగము, దుఃఖము, వేదన, చెమట అంటే శాపమండి. కాబట్టి ఇవన్నీ కూడా ఇక భూమి మీదకి వచ్చినాయి. ఈ యొక్క శాపము నుండి, పాపము నుండి, రోగము నుండి, ఈ యొక్క బాధలన్నీ కూడా ఆయన భరించడానికి క్రీస్తు మన కొరకు బాధపడ్డాడంట. 2వ మాట చూద్దాం. యేసుక్రీస్తు వారు మీ కొరకు బాధపడి, మరి నీవు నేను మనమందరం కూడా ఆయన అడుగు జాడలలో నడుచుకోవడం వలనని మన కొరకు మాదిరి ఉంచిపోయాడట. అంటే మాదిరి ఏంటి? యేసుక్రీస్తు వారు బాధపడ్డాడా, సుఖపడ్డాడా? చెప్పాలి, బాధపడ్డాడు. కాబట్టి బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కానీ జయించే శక్తిని ఇస్తాడు. అందుకొరకే యేసయ్య మన కొరకు బాధపడ్డాడు.
కాబట్టి అతడు మనకు మాదిరి ఉంచిపోయాడు. ఏంటి అంటే ముందుకు మనం వెళ్ళిపోదాం. కంటిన్యూషన్. ఆయన ఎలాంటి పాపము చేయలేదు. ఆయన నోటి ద్వారా కూడా ఎలాంటి కపటమైన మాటలు రాలేదట. ఆయన దూషింపబడి బదులు ఎవరికి కూడా దూషింపలేదట. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తనను తాను అప్పగించుకున్నాడని. ఆయనను ఎవరు అప్పగించలేదు. మరి వాళ్ళతో అంటున్నాడు సైనికులు తగ్గిస్తామనే వరంలో యేసుక్రీస్తు వారు అంటున్నారు, అయ్యా మీరు ఎవరిని వెతుకుచున్నారంటే మేము నజరేయుడైన యేసును అని అంటే ఆయన అంటున్నారు. ఆయన్ను నేనే అన్నప్పుడు వాళ్ళు వెనుక ఏమైపోయారంట? పడిపోయినారట, పట్టుకోలేకపోయారట. రెండవసారి ఆయనను నేనే అన్నాడు, తనను తాను అప్పగించుకున్నాడండి. హల్లెలూయా. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు, మన కొరకు అప్పగించుకున్నాడు. కాబట్టి మరి ఆయన అప్పగింపబడి ఏమి చేయబడ్డాడంటే ఆయన యొక్క మరి నుదురు రీలుగా అరచేతులతో మరి పట్టుబడింది. 57వ అధ్యాయంలో యెషయాలో 53లో 5వ వచనంలో చూస్తే యేసుక్రీస్తు వారి గురించి ముందే 700 ఏళ్ళు ముందే ప్రవక్త యెషయా చెప్పినట్లు ఆయన గాయపరచబడ్డాడట. ఆయన మన యొక్క వ్యసనములను, మన బాధను, మన రోగమును ఆయన భరించినాడట. చాలా చక్కగా ఉంది. అక్కడ చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథము 53:5 వచనం. ఎవరు తీశారు? వాళ్ళు త్వరగా తీయాలి, చదవాలి. ఏమైందంట? సత్యంగా చదవండి. మన అతిక్రమం. ఎవరి అతిక్రమములు? మన అతిక్రమములు. అంటే మనలో క్రమమైన జీవితం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయాలు చేయబడ్డాడు. మన యొక్క దోషములను బట్టి అతడు నలుగుగొట్టబడ్డాడట. ఇంకా మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఇవ్వడానికి, మనకు ఆరోగ్యం ఇవ్వడానికి. ఈ రోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే మన రోగమును ఆయన భరించినాడు, మన వ్యసనములను ఆయన భరించినాడండి. కాబట్టి రియల్ గా యేసుక్రీస్తు వారు రియల్ గా చాలా మంది బైబిల్లో మరి ఎగ్జాంపుల్ గా ఇస్తాను, మీకు అందరికి బాగా ఎరుగుదురు వాక్యాన్ని. మరి 4 యవనస్తులు ఒక రోగిని, పక్షవాతం చేత ఉన్నవాడిని యేసుక్రీస్తు ఎద్దుకు ఆయన ఒక ఇంటిలో ఉన్నప్పుడు ఆయన ఎద్దుకు మోసుకుని వచ్చారట. ఆయన ముందు దించినారట. వాళ్ళ యొక్క విశ్వాసాన్ని చూసినాడట. చూసి ఏమన్నాడు? నేను ఇతన్ని బాగు చేస్తానని అన్నాడా? అనలేదండి. నీవు బాగైనవు వెళ్ళు అని అన్నాడా? అనలేదండి. ఏమన్నాడు? కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఏంటి? దీనికి ఆయనకు ఏమైనా సంబంధం ఉన్నదా? వాళ్ళేమో నడవలేని స్థితిలో ఉన్నాడు, లేవలేని స్థితిలో ఉన్నాడు, ఇతన్ని బాగు చేస్తాడేమని యేసుక్రీస్తు దగ్గరికి వస్తే అతను ఏమంటున్నాడు? కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయంటాడేంటి? అంటే వీని యొక్క రోగానికి కారణం ఏంటి? పాపమే. యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో బెతెస్దా యొద్ద పడి ఉన్న యొక్క పక్షవాయువు కలిగిన వాడిని బాగు చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాక చర్చిలో అగుపడ్డప్పుడు, ఇదిగో నువ్వు స్వస్థత పొందుకున్నావు, నేను నిన్ను స్వస్థత చేశాను, ఇక మీదట నీకు ఎక్కువ కీడు కలుగకుండా ఉండాలంటే నువ్వు ఇక మీదట పాపము చెయ్యొద్దు. అంటే రోగానికి కారణం ఏంటి? పాపమే. పాపము మనుషులను పాడు చేస్తుంది, పాపము మనుషులను బలహీనులు చేస్తుంది, పాపములో వచ్చేది మరణము. కాబట్టి ఆ యొక్క పాపము ముళ్ళను విరవడానికి యేసుక్రీస్తు వారు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన విడిపించడానికి వచ్చినాడు. ఆయన పేరే యేసు. కాబట్టి యేసుక్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు మొట్టమొదటి మనము ప్రార్థించవలసింది ఏంటంటే, ప్రభువా నా పాపాలు క్షమించయ్యా. నీ పాపాలు ఒప్పుకోవాలి, నీ పితరుల పాపాలు ఒప్పుకోవాలి, మరి నీ పిల్లల యొక్క దోషములు
ఒప్పుకోవాలండి. అయితే మరి పాపమే మనకి శాపమై వేదన, బాధ, దుఃఖము కలుగజేస్తూ ఉందేమో. కాబట్టి ఇక్కడ మనందరి కొరకు ఆయన బాధపడ్డాడట. ఎక్కడున్నాం? అక్కడికి వస్తున్నాం. మళ్ళీ మనం ఎక్కడున్నామండి? పేతురు రాసిన పత్రికలోనే ఉన్నాం. మరి పేతురు 2వ అధ్యాయం 23-24 వచ్చిన ఆఖరి మాట చెప్తున్నాను, గుర్తుకొస్తున్నాను. చదవాలి. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక ఆయనకైతే శ్రమలు పెట్టారు. అతడు ఆరోగ్యంగా ఉన్నాడు, శ్రమ పెట్టబడ్డాడు. ఈ రోజుల్లో మనల్ని శ్రమ పెట్టేవి ఏమయ్యంటే రోగం, వ్యసనాలు, బాధలు, దుఃఖాలు. ఇవన్నీ మనకు ఏం చేస్తున్నాయంటే బాధ కలిగజేస్తున్నాయి. కొందరి యొక్క బాధ చూసి తాళుకోలేకపోతున్నాం. అక్కగారి యొక్క బాధ కూడా చూసి కుటుంబీకులు తాళుకోలేని స్థితిలో ఉంటున్నారు. ఇవన్నీ కూడా కలగజేస్తుంటాడని. ఎవడండి? అపవాదండి. పాపము ఉంటే సాతానుకు ప్లస్ పాయింట్. మరి వాడు మనకు ఏం చేస్తాడంటే బాధ కలుగజేస్తాడు, వేదన కలుగజేస్తాడు. యేసుక్రీస్తుకు ఆనాడు రోమా సైనికులు బాధను, వేదనను మరి కలుగజేస్తే, ఈనాడు మన పాపము, మన దోషము మనకు వేదన, బాధలు కలుగజేస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు ఎదురుకు వస్తామో, ఎప్పుడైతే ఒప్పుకుంటామో, విడిచిపెడతాం, అప్పుడు మనకు విడుదల కలుగుతాం, అప్పుడు మనకు స్వస్థత కలుగుతారు. అందుకొరకు యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయం అంటాడు కదా, ఏమంటాడంటే మీరు ఎవడైనా రోగిగా ఉన్నాడా అతని కొరకు ప్రార్థన చెయ్యండి. ఎవరు చేయాలా? సంఘ పెద్దలందరూ కూడా వెళ్ళి ప్రార్థన చేయండి అన్నాడు. మరి మంచిది. 2వ మాట ఉంది, ఏమని ఉందంటే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అని ఉంటుంది. అంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి ఒకటి. మరి 2వది ఏంటంటే అక్కడ ఇంకొక మాట ఉన్నది. ఆ మాట చెప్పారు ఎవరు? ఏ మాట? చదవండి. ఎక్కడున్నాం? యాకోబు 5లో ఉన్నాం. 13, 14, 15 వచనాలు చూస్తే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలా, సంతోషం ఉంటే పాటలు పాడండి, భజన చేయండి. ఎవరైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘ పెద్దలు పిలిపించాలా, ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు, ఆమె కొరకు ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువే అతన్ని, ఆమెను లేపుతాడు. ఇంకా అతడు ఒకవేళ పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందుకోవాలి. ఎవరు? రోగి. పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ పొందుకోవాలి. ఎవరి దగ్గర? యేసుక్రీస్తు దగ్గర. అందుకొరకే యేసుక్రీస్తు వారింట హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఆయన ఊరు వెలుపల మన కొరకు శ్రమ అనుభవించడానికి గొలగొత్తా కొండపైకి వెళ్ళినాడు. అదే మాట ఇక్కడ కూడా మరి పేతురు గారు రాస్తూ ఉంటున్నారు. ఆయన పొందిన గాయాలలో మనకు స్వస్థత, ఆయన కార్చిన రక్తంలో మనకు విడుదలన్నట. రియల్గా అయితే యేసుక్రీస్తు వారిని మరి ఆయన అయితే అన్ని కూడా చేశాడు. కాబట్టి అందుకొరకే యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, ఈనాడు నీకు నాకు అదే వచనం మాట్లాడుతున్నాం. 17వ వచనం, 16వ వచనం కాకుండా 17వ వచనానికి వస్తే, 16లో నేమో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు యేసుక్రీస్తును అనుగ్రహించెను అని చెప్తూ అక్కడ 17వ వచనంలో ఉంటుంది. ఏమని చూద్దాం? లోకము తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకానికి తీర్పు తీర్చడానికి యేసయ్య రాలేదు.
అంటే యేసుక్రీస్తు యొక్క ఫస్ట్ రాకడలో రక్షించడానికినే వచ్చాడు, స్వస్థత ఇవ్వడానికినే వచ్చినాడు, కానీ తీర్పు తీర్చడానికి రాలేదు. ఎవరిని కూడా ఆయన శిక్షించడానికి రాలేదు. మొదట యేసుక్రీస్తు రక్షకుడికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ యేసుక్రీస్తు నామంలో ఒప్పుకుంటే మనకు క్షమాపణ ఉన్నది. చనిపోయాక క్షమాపణ కలగదు. బ్రతికి ఉన్నప్పుడే ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలా. కాబట్టి ఆయన ద్వారా మనం ఆశీర్వదింపబడతాం. ఇంకొక మాట చెప్పేది ఏంటంటే, వాస్తవానికి దేవుణ్ణి మనము ప్రేమించమని కాదట, తానే మనలను ప్రేమించి మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం అయి ఉండుటకు దేవుడు తన సొంత కుమారుని ఈ భూమి మీదకి పంపించింది. ఇందులో ప్రేమ ఉన్నది. హల్లెలూయా. ప్రేమ ఉన్నది. ప్రేమ కలిగిన దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన సొంత కుమారుని ఇస్తే మరి మనమేమి ఇస్తున్నాం? కనీసం నీ యొక్క హృదయాన్ని ఇస్తావా? ఈ యొక్క భూమి మీద ఉన్నంత కాలం కష్టము రావచ్చు, రోగము రావచ్చు, అది ఇక్కడనే, మరణం కూడా రావచ్చు, అది ఇక్కడనే. కానీ అక్కడ మాత్రము రోగిగా ఉండవు, అక్కడ మాత్రం దుఃఖంలో ఉండవు, అక్కడ మాత్రం మనకు శాశ్వతమైన రాజ్యం ఉంటుంది, అక్కడ మనకు సమాధానం ఉంటుంది. కాబట్టి భూమి మీద ఉన్నంత కాలం ఎందుకొరకంటే మరి ఆది కాండంలో చూస్తాం, నీ నిమిత్తము నేనా శపించబడింది. ఈ యొక్క భూమి మీద ఉన్నంత కాలం శాపమునే తింటాము, శాపమునే భరిస్తున్నాం. శాపం వల్లనే రోగాలు, బాధలు, దుఃఖము, వేదన. అందుకొరకు ఈ యొక్క శాపమును తీసి వేయడానికనే యేసుక్రీస్తు ఈ భూమి మీద రక్తము కార్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన రక్త ప్రోక్షణ మన మీదకి వస్తే మనకు విడుదల వస్తుంది, మనకు సమాధానం వస్తుంది, మనకు స్వస్థత వస్తుంది. ఆయన పొందిన గాయాలలో స్వస్థత, ఆయన కార్చిన రక్తంలో మనకు విడుదలనండి. ఆయన మరణం ద్వారా మనకు నిత్య జీవము ఇవ్వడానికి యేసుక్రీస్తు వచ్చినారు. కాబట్టి ఈ రోజు వింటున్న మాట ఏంటంటే, మనలను ప్రేమించిన దేవుడు ఆయన సొంత కుమారుని ఇచ్చినాడు. ఆయనతో పాటు ఆయన ద్వారా మనకు క్షమాపణ, ఆయన ద్వారా మనకు రక్షణే కాదు, ఆయన ద్వారా మనకు ఆశీర్వాదం. అదే పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే అద్భుతమైన మాట ఉంది. ఏమనంటే, మీరు ఆశీర్వాదములకు వారసులు అవ్వడానికి పిలువబడ్డారు అంటాడండి యేసుక్రీస్తు. వాస్తవానికి మనం శాపగ్రస్తులుగా ఉండడానికి కాదు, మనం ఆశీర్వాదానికి వారసులము. కానీ ఆశీర్వాదాలు అనుభవించకుండా అపవాది మనకు శాపంలోనే ఉంచుతున్నాడు, రోగాల చేత ఉంచుతున్నాడు, దుఃఖంలో ఉంచుతున్నాడు, బాధలో ఉంచుతున్నాడు. ఈ యొక్క బాధలన్నీ కూడా యేసుక్రీస్తు మరి ఆయన అనుభవించిన. అందుకొరకే క్రీస్తు కూడా నీ కొరకు నా కొరకు ఏం చేయబడ్డాడు? బాధపడ్డాడు. మరి మనం ముందు పాటన మోకరించి ప్రార్థన చేద్దాం రియల్ గా. అవును ప్రభు, మా బాధ, మా యొక్క వేదన మీరు అనుభవించినారయ్యా. మేము ఈనాడు ఆ యొక్క బాధలో ఉండడానికి నీ యొక్క ఉద్దేశం కాదు, నీ యొక్క రక్త ప్రోక్షణ మా మీద అనుగ్రహించయ్యా. ఇంట్లో ఉన్న అమ్మగారి మీద నీ యొక్క రక్త ప్రోక్షణ అనుగ్రహించండి అయ్యా. ఆయన మరి పితరుల యొక్క పాపమే కావచ్చు, మరి మాటలో కానీ, తలంపులో కానీ, క్రియల్లో కానీ, మరి అది ఎలాంటి పాపమైన శాపమైన ప్రభా నీవే ప్రక్షాళన చేయ్యా. ఆయన మా కొరకు మీరు రక్తం కార్చినారయ్యా, అమూల్యమైన రక్తము, గొర్రెపిల్ల వంటి విలువైన రక్తాన్ని కార్చినావయ్యా. నీవు నైనా పొందిన గాయాలలో మాకు స్వస్థ ఇచ్చావయ్యా, నీవు కార్చిన రక్తంలో మాకు విడుదల ఇచ్చావయ్యా అని చెప్పేసి ప్రార్థన చేద్దాం, మోకరించుదాం. పరమ తండ్రి నీకు వందనాలు. రోమీయులకు రాసిన పత్రిక ఆయన 8వ అధ్యాయము 32వ వచనం ద్వారా అనేకమైన విషయాలు మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చిన విధానం బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అవును ప్రభు, మమ్మల్ని ప్రేమించి నీ సొంత కుమారుని ప్రభు మా కొరకు అనుగ్రహించినందుకే మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. అవును ప్రభు, మేము నిన్ను ప్రేమించమని కాదు, కానీ నీవే మమ్మల్ని ప్రేమించినావు కాబట్టి మా యొక్క పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు నాయనా మరి ప్రభు మా స్థానంలో మా యొక్క రోగములను మీరు భరించినారు, మా వ్యసనములను మీరు సహించినారు, మా కొరకు మీరు బాధపరచబడ్డారయ్యా, అప్పగించబడ్డారయ్యా.
అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభు, మీరు పొందిన గాయాలలో మాకు స్వస్థత అని వాగ్దానం ఇచ్చావయ్యా. ఇంట్లో ప్రభు అమ్మగారు నాయన మరి నాయన కిడ్నీలు నాయన అయ్యా మరి పాడైపోయి నాయన ఎంతో నేను బాధలో వేదనలో ఉంటుంది. నేను కనికరించండి ప్రభా. మరి మత్తయి సువార్త 14 నాయన మరి ప్రకారము ఆనాడు అనేకులు కనికరించినావు, వారిని స్వస్థపరిచినావు రోగులైన వారిని. ఇదిగో ప్రభు, నీకు దీన దాసురాల్ని కూడా కనికరించండి. పరిశుద్ధాత్మ దేవ, ఆ బిడ్డ యొక్క ప్రాణమును నీ దృష్టికి ప్రియమైనదిగా ఎంచండి నాయన. మీరు దర్శించండి, స్పర్శించండి, స్వస్థతను అనుగ్రహించండి. ఇక్కడ ప్రభు ఉన్న వారిలో ఎవరైనా ప్రభు అనారోగ్యం చెందుంటే, బలహీనులు ఉంటే వారిని కూడా ముట్టండి, స్వస్థత అనుగ్రహించండి. అవును ప్రభు, మా కొరకు మీరు బాధపడ్డారయ్యా, మా యొక్క వ్యసనములను మీరు నాయనా మరి భరించినారయ్యా. మా కొరకు మీరు నాయనా మరి సిలువలో నాయన మరణించినారు నాయనా. మరి పాతి పెట్టుబడి తిరిగి నాయన మృత్యుంజయుడుగా 3వ రోజున ప్రభు లేచిన మా రక్షకునికి వందనాలు. ఇదిగో ప్రభు, మీరు వాగ్దానం ఇచ్చారు, తనను ఎందరైతే అంగీకరించినారు, ఎవరైతే నన్ను విశ్వాసం ఉంచినారు, వారందరినీ కూడా నీ బిడ్డలుగా నాయన మీరు నాయన మరి స్వీకరిస్తున్నారు. నీ యొక్క రాజ్యానికి వారసులుగా మీరు చేసినందుకు మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఎందరో ప్రభు వింటున్నారు కానీ ఇంకా నాయన మారు మనసు రక్షణ నాయన మరి పొందకపోతే, ఈ రోజే విన్న వర్తమానమును బట్టి వారు మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుకొని నిన్ను ప్రభు రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించి నీ బిడ్డలుగా నీకు నమ్మకముగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రత్యేకంగా శ్రీనివాసను తనకిచ్చిన కొడుకులను దీవించండి, కోడలను ఆశీర్వదించండి. నేను మన్మని కూడా దీవించి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి. ఇదిగో ప్రభు, నీ దాసులను చేస్తున్న వ్యవసాయం ప్రభు చేసే బిజినెస్ ను, కుమారి చేసే ఉద్యోగాలు కూడా ఆశీర్వదించండి. చిన్న కుమారుని యొక్క వివాహ విషయంలో కృప చేయించండి, కార్యమును మీరు జరిగించండి. మీ చిత్తానుసారమైన భాగస్వామిని మంచి నాయన సంబంధాన్ని అనుగ్రహించండి. ప్రభా, ఇచ్చిన మనమని జ్ఞానమందు వయస్సు ఎదిగింపచేయండి. నాయనానికి స్తోత్రం. ప్రభా, ప్రత్యేకంగా నాయన అరుణ్ కుమారులను తనకిచ్చిన మంచి భార్యను బట్టి వందనాలు. ఇచ్చిన నాయన మరి కొడుకులను బట్టి, కోడలను బట్టి వందనాలు. చక్కటి నాయన మనమరాలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, చిన్న బిడ్డను కూడా దీవించండి, పెంచే జ్ఞానము ఆయన తల్లిదండ్రులైన వారికి అవతాతలు కూడా అనుగ్రహించండి. ప్రభా, మరి ఇచ్చిన నాయన వ్యవసాయం బట్టి వందనాలు. ప్రభా, మరి కుమారుడు నాయన మరి ట్రాక్టర్ నాయన అడుగులు నాయన డ్రైవింగ్ చేస్తూ ఉండగా నాయన మరి వారు నాయన చేసే నాయన అయ్యా మరి వ్యవసాయం ద్వారా మంచి రాబడి వచ్చి తాను తన కుటుంబములైన ఎల్లవేళలా నీకు నేను కృతజ్ఞులై జీవించే భాగ్యాన్ని దయచేయండి. వారి కుటుంబాలలో మీ సమృద్ధిని అనుగ్రహించండి. దూర ప్రాంతంలో ఉంటున్న సామెలేని తన కుటుంబాన్ని, తనకిచ్చిన కొడుకులను బిడ్డలను కూడా దీవించండి. ప్రభా, మరి ఇంట్లోనైనా అనారోగ్యము చేత నాయన మరి కొద్ది రోజులుగా ఆయన లేవలేని స్థితిలో ఉంటుందయ్యా. ఆయన మరి భోజనం చేయలేని స్థితిలో ఉంటుందయ్యా. ప్రభా, మీరే కనికరించండి. ప్రభా, నీ బిడ్డనైనా ఆ రీతిగా బాధపడడం నీ యొక్క నాయన చిత్తమా తండ్రి. మీరే నేను ఆ బిడ్డను ఒక్కసారి దర్శించండి అయ్యా. ఆయన మరి నీ యొక్క మాటలో స్వస్థ ఉందయ్యా. ప్రభా, నీ యొక్క స్పర్శలో స్వస్థ ఉన్నదయ్యా. ప్రభా, పరిశుద్ధాత్మదేవ, నీ బిడ్డను మీరే దర్శించి నాయన మరి మీరే నేను కిడ్నీలను సృష్టించగలరయ్యా. మీరే నేను పరమ వైద్యులు, నీవే సృష్టికర్తవు తండ్రి. నీ చిత్తమైతే నీ బిడ్డ పట్ల కార్యమున్నాయన జరిగించి మంచి ఆరోగ్యాన్నిచ్చి ఆయుష్నిచ్చి నీ కొరకు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఆరాధనకు వచ్చిన సంఘమును, సంఘ పెద్దలను, యవన బిడ్డలను, చిన్న బిడ్డలను, పెద్దలను ప్రతి ఒక్కొక్కరిని ప్రత్యేకంగా దీవించండి. మీరు ఇచ్చిన అద్భుతమైన వాక్యాన్ని బట్టి మీకే నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని దీవిస్తూ శుభములు పలుకుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభునందు ప్రియులారా, మరి ప్రత్యేకంగా చివరి ప్రార్థన కంటే ముందు మరి రేపటి రోజున